ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలలో మరోసారి పెను తుఫాను చెలరేగింది. రాబోయే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. జిల్లా రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఇద్దరు రాజకీయ దిగ్గజాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు తీవ్ర రాజకీయ మంటలు రాజేస్తోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఖమ్మం నగరాన్ని 1300 కోట్ల నిధులతో అద్భుతంగా తీర్చిదిద్దామని పువ్వాడ వర్గం ప్రచారం చేస్తుండగా అవన్నీ ప్రచార ఆర్భాటాలనని కేబుల్ బ్రిడ్జ్ సహా అనేక ప్రాజెక్టులను అర్ధాంతరంగా వదిలేశారని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. అభివృద్ధి లెక్కల నుంచి మొదలై వ్యక్తిగత ఆరోపణల వరకు సాగుతున్న ఖమ్మం పాలిటిక్స్ వార్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఖమ్మం నగర రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి రగులుతున్న వైరం ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరింతగా బగ్గుమంది. జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పిన ఇద్దరు సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్ మధ్య సాగుతున్న ఆధిపత్య సమరం నగరంలో పొలిటికల్ హీట్ను అమాంతం పెంచుతుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 1300 కోట్ల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రధాన రోడ్ల విస్తరణ, గొల్లపాడు ఛానల్ ఆధునీకరణ వంటి భారీ ప్రాజెక్టులను పూర్తి చేశామని పువ్వాడ వర్గం గుర్తు చేస్తుంది. ఖమ్మం ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత ముమ్మాటికి పువ్వాడదేనని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాత ప్రాజెక్టులకే రంగులు వేసుకుంటూ కాలం వెల్లదీస్తుందని గులాబీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులకి డిగ్రీ చేసినోడికి 50,000, పీజీ చేసినోడికి ₹1,00,000, ఇంకా పైన 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చారా? మన నిరుద్యోగ యువతకి గవర్నమెంట్ లోకి వచ్చిన సంవత్సరం రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇచ్చారా? రాలే. ఏమి లేవు. ఒట్టి మాటలు చెప్పారు, కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు. ఇవాళ ఏమన్నా మాట్లాడితే సన్నబియ్యం ఇస్తున్నాం, సన్నబియ్యం. ఇంకా సన్నబియ్యం తినలే. ఇంతకుముందు మీరు ఎప్పుడు ఎవరు తినలే. ఇక అంతకుముందు ఎప్పుడు కూడా తెలంగాణలో ప్రజలు సన్నబియ్యమే తినలే. లేదు వీళ్ళే వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సన్నబియ్యం తింటారు నేర్పిరంట మనకి. ఇక అట్లా చెప్తున్నారు. కథలు ఇట్లున్నాయి వీళ్ళది. అందుకని కాంగ్రెస్ అంటేనే జూటా. కాంగ్రెస్ యొక్క శుష్క వాగ్దానాల్ని ఎండగట్టడం కోసమే మళ్లీ ప్రతి గ్రామం వెళ్తున్నారు. ఇప్పుడేమి ఎన్నికలు లేవు. మిమ్మల్ని నేను ఓట్లేమనో లేకపోతే ఓట్లు వచ్చినాయనో ఫలానా ఆయన్ని గెలిపించండనో ఫలానా ఆయన్ని ఓడించండి అని చెప్పడానికి రాలే. కానీ ఏం జరిగింది? ప్రజల పక్షాన బీఆర్ఎస్ వాదనలను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా తిప్పికొడుతున్నారు. శంకుస్థాపనలకే ప్రాధాన్యం ఇచ్చి కేబుల్ బ్రిడ్జ్, అంతర్గత డ్రైనేజీ పనులను నిధులు లేక అర్ధాంతరంగా గాలికి వదిలేశారని విమర్శిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఖమ్మంలో ల్యాండ్ మాఫియా, భూ కబ్జాలు విచ్చలవిడిగా పెరిగాయని, 4 దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో తనను ఓడించేందుకు నగరంలోని మట్టి మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా శక్తులు ఏకమయ్యాయని పువ్వాడ చేసిన వ్యాఖ్యల వివాదాన్ని మరింత రాజేశాయి. ప్రజా బలంతోనే కాంగ్రెస్ గెలిచిందని, ఓటమిని జీర్ణించుకోలేక పువ్వాడ నిరాధార నిందలు వేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడటంతో ఇరు పార్టీల కేడర్ మధ్య సోషల్ మీడియాలో పోరు ముదిరింది. కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో సమస్యలను గుర్తించి ప్రజల్లోకి వెళ్లేందుకు ఇరు పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. తుమ్మల మార్కు అభివృద్ధిని కాంగ్రెస్ నమ్ముకోగా 10 ఏళ్ల ప్రగతిని బీఆర్ఎస్ ప్రజల ముందుకు తీసుకెళ్తుంది. అభివృద్ధి విశ్లేషకులు వ్యక్తిగత ఆరోపణల నడుమ రగులుతున్న ఈ పొరులో కార్పొరేషన్ ఓటర్లు ఏ నాయకుడి నాయకత్వానికి జై కొడతారన్నది రాబోయే ఎన్నికల్లో తేలనుంది.